అమ్మా వందనాలమ్మా. మీకు చాలా సార్లుగా చెప్తూ ఉన్నాము, అనేక సార్లు మేము దర్శించాం, మీరు ఆరాధనకి రమ్మని చెప్తూ ఉన్నాం. కానీ ఎందుకో మీరు ఆరాధనకి రావట్లేదు. ఏమైందమ్మా? ఏం చెప్పమంటారే గారు, ఆ ప్రెసిడెంట్ గారి పొలంలోని మా తాత నుంచి రెక్కల ముక్కలైపోయి కష్టపడి పని చేస్తే కూలేకుండా కొన్ని నెలల నుంచి పడిపేస్తున్నారే గారు. రేపంటున్నారు మాపంటున్నారు, అది ఇవ్వట్లేదు. ఆ బాధలో ఉన్నామే గారు, ఈ చర్చికి రమ్మంటున్నారు. ఎలాగా మీ బాధలోని? బాధపడకమ్మా, బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితాన్ని అనుభవిస్తావు అని బైబిల్ చెప్తుంది. మీరు సంఘానికి రండి. అలాగే గారు. వందనాలమ్మా. మా పొలాలు తీసేసుకున్నారండి, నా భర్తనేమో జైల్లో పెట్టించేశారండి. మీరే ఎలాగోలేదు నా భర్తని ఇప్పించాలండి. తప్పకుండా అమ్మా, మనకి సాయం చేద్దాం, మనం చేద్దాం. వందనాలు అయ్యారు. వందనాలమ్మా. నేను ఆ ప్రెసిడెంట్ గారి దగ్గర నా కొడుకు దుబాయ్కి పంపిస్తా కానీ ₹1,00,000 అప్పు తీసుకున్నాను అయ్యారు. 100కి ₹10 చొప్పున వడ్డీకి ఇచ్చారు. ₹1,00,000 ఇచ్చేసాను అయ్యారు. కానీ 4 లక్షలు అప్పు ఉన్నామని చెప్పి నా ఇల్లు ఆక్రమించేసుకున్నారు అయ్యారు. వీళ్ళందరూ ఒక్కొక్కరు ఒక్క సమస్యతో బాధపడుతున్నారండి. ఈ సమస్యలన్నింటినీ దేవుడు తీర్చగలరంటారా? తప్పకుండా మన దేవుడు సహాయం చేయగలిగిన దేవుడమ్మా. ఆయనకి అసాధ్యమైనది ఏదీ లేదు. సమస్తము నాకు సాధ్యమైన సెలవిచ్చినటువంటి దేవుడు మన దేవుడు. అలాంటి నమ్మకమైన దేవుడి చెంతకు మనం చేరితే మనకున్నటువంటి ప్రతి కష్టాన్ని ఆయన తీరుస్తాడు. అమ్మా, మీరందరూ కూడా సంఘానికి రండి, నేను మీకోసం ప్రార్థన చేస్తాను. మనం అందరం కలిసి ప్రార్థన చేద్దాం. దేవుడు మీ సమస్యలు తప్పకుండా తీరుస్తాడు. అలా వాళ్ళు ఉంటుండగానే అక్కడికి ఆ ఊరి కరణం గారు ప్రవేశించింది. ఏంటి నరసమ్మ, బాధ్యతతో మంతనాలు చేస్తున్నావు? ఏ కర్ణయ్య, కర్ణం నీకు తెలీదా? ప్రెసిడెంట్ గారు ఇంట్లో పొలంలోని పనిచేసి రెక్కల ముక్కలు చేసుకొని పనిచేస్తుంటే కష్టపడుతుంటే కూలి ఇవ్వకుండా మా కడుపులు కొట్టేసి మీ కడుపులు నింపుకున్నారు. సిగ్గులేదు, నాశనం అయిపోతారు. ఏంటి 4 నెలలు చేతులు పోతా మాత్రం పట్టుకోలేవు? తప్పుకుంటాం. ఏమో ఏంటి ఇంకా అడిగి తగ్గట్లేదు. చూడు కర్ణం, మా పొలాలు తీసేసుకున్నావు, నా భర్తను జైల్లో పెట్టించావు. నీ కడుపు మంట ఇంకా చల్లలేదా? నాశనం అయిపోతావు. అమ్మా, ఈ సమస్య చెప్పు. ఏ కారణం 4 లక్షల రూపాయలు అనాశనం వడ్డీ తీసుకెళ్ళని నా ₹4,00,000 జమ చేసుకుని ₹1,00,000 ఇచ్చేసాను. ₹4,00,000 ఇవ్వాలని చెప్పి అక్రంగా నా ఇల్లుని ఆక్రమించేసుకున్నాం. చూడమ్మా, వీళ్ళందరినీ ఎక్కేసి మా అయ్యగారి మీద నువ్వు చేస్తున్న ఇల్లు చూసావు. నీ వదలను అంటే వదలంతే. చూస్తాను, మీరు వెళ్తారు కదా, చూస్తాను. ఏంటి కొత్త అనుమానం పెడుతుంది? మీరంతా చూడాల్సిందే. అమ్మా, ఆడమున్నవాడు ఏమయ్యా ఏసు అంటే ఈ ఊళ్ళో మమ్మల్ని అందరినీ కూడా ఏమయ్యా ఏసు పాపం, నీవు చూస్తే ఏదో ప్రభు సేవని ఊర్లో తిరుగుతూ ఈ విధంగా మా ప్రెసిడెంట్ గారికి వ్యతిరేకంగా ఆడు వారిని చెప్తున్నావు చూసావు. నీ అంత చూసేస్తాను. అసలు నువ్వేమనుకుంటున్నావు?
చూడు కారణం మీరు చేసే పనులు సవ్యంగా ఉంటే మేము ఎందుకు అంటామయ్యా నీకు? అంటే ఆ మాత్రం 4 నెలలు కూలి బాగి పెట్టినా చిన్న ఇల్లు తీసుకున్నా అదో పెద్ద సమస్య ఎవడో. చూడు కారణం మీరు చేస్తున్నటువంటి అన్యాయాలు గాని అక్రమాలు గాని ఆ దురాక్రమాలు గాని పట్నం వెళ్ళి ఎస్సీ గారితో చెప్పానంటే నీవు మీ ప్రెసిడెంట్ కూడా జైల్లో ఉంటారు తెలుసా నీకు ఆ అంటే విషయం? చాలా ఆలోచనలో ఉన్నా వాడెవడో పోయినదా కొత్తగా కనబడుతున్నాడు ఊరికి. రే మీరిద్దరూ కలిసి మా అన్నగారి మీద నా గూడు పుట్టాన్ని చేస్తున్నారని చెప్పాను అనుకో, నీ ప్రాణం తీసేస్తారు. అయినా నిన్ను వదలరు రోయ్. ఏదో చేసుకోవయ్యా వెళ్ళి. అమ్మా ఎంత కండ కావాలో పెద్దగుండా వాళ్ళని కూడా చూడకుండా ఏంటి ఎక్కడ దుర్మార్గంగా ఉన్నాడు? నీడెవడీడు గ్రామంలో కొత్తగా కనిపిస్తూ ఉన్నాడు. అయినా నేనంటే అందరికి భయం సుమా. ఆ? పిల్లముండేవాడు కూడా నన్ను నాన్నమాట నస్తున్నాడండి. ఇక నేను కట్టుకోలేదు బాబోయ్. అయినా